హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను కీర్తి సురేష్ ఇన్స్పైర్డ్ మేకప్ లుక్ని చూపిస్తున్నాను. సో తన గ్రీన్ బ్లౌజ్ నాకు దొరకలేదు గైస్, అందుకని చెప్పి పింక్ వేసుకున్నాను. సో ఆ వైట్ శారీ మీదకి ఈవెన్ ఆ శారీలో పింక్ కూడా ఉంది అని చెప్పి ఇంకా నేను పింక్కి వెళ్ళాను అనమాట. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే కలర్ కరెక్టర్ యూజ్ చేస్తున్నాను గైస్ నా ఫేస్ మీద. అంటే డార్క్ పిగ్మెంటేషన్ అది ఉంటే మీకు క్యాన్సిల్ అవుతుంది అనమాట. అది ఎన్వైబే కంపెనీది. తర్వాత ఏంటంటే నేను ఇది కాంటోర్ స్టిక్ అంటే అది అన్ని ఫౌండేషన్సే, కాకపోతే నేను డార్క్ షేడ్ తీసుకొని అప్లై చేస్తున్నాను అనమాట, టాఫీ షేడ్ అది. సో అప్లై చేస్తే తర్వాత డామ్ బ్యూటీ బ్లెండర్ తోటి నేను బ్లెండ్ చేస్తున్నాను నా నోస్ మీద అండ్ చీక్ బోన్స్ మీద, జా లైన్ దగ్గర నేను ఆ కాంటోర్ని అప్లై చేశాను. తర్వాత ఏంటంటే ఫౌండేషన్కి మీరు కీర్తి ఫేస్ చూస్తే చాలా మంచి గ్లోయింగ్ స్కిన్, అంటే గ్లాస్ స్కిన్ లాగా ఉంది కొంచెం. సో ఆ ఎఫెక్ట్ రావాలి అని చెప్పి నేను ఏం చేస్తానంటే నా లారియల్ ఫౌండేషన్లో నేను స్విస్ బ్యూటీ లిక్విడ్ అది హైలైటర్ అనమాట. సో ఆ రెండింటిని మిక్స్ చేసి అగైన్ డామ్ బ్యూటీ బ్లెండర్ తోటి ఫేస్ మొత్తం బ్లెండ్ చేస్తున్నాను. ఈ బ్యూటీ బ్లెండర్ చాలా టైం తీసుకుంటుంది, కానీ ఎండింగ్ ఫినిష్ మాత్రం చాలా బాగా ఇస్తుంది న్యాచురల్గా. అండ్ తర్వాత నా డార్క్ సర్కిల్స్ ఇంకా కనిపిస్తున్నాయి కదా మీరు చూసినట్టు. సో అందుకని చెప్పి నేను మళ్ళీ కన్సీలర్ని తీసుకుని కంటి చుట్టూగా అప్లై చేస్తున్నాను అనమాట. సో దాట్ అది కొంచెం నా స్కిన్ టోన్లో కొద్దిసేపు నాకు డార్క్ సర్కిల్స్ చాలా ఘోరంగా పెరిగిపోయాయి. అసలు నాకు ఇన్సోమ్నియా బాగా పెరిగిపోయింది అండ్ డార్క్ సర్కిల్స్ చాలా ఘోరంగా పెరిగిపోయి. సో నెక్స్ట్ ఏంటంటే నేను బ్లూ హెవెన్ది ఇది ఫినిషింగ్ పౌడర్ ఉంటుంది కదా ఫేస్ది, సో అది అప్లై చేస్తున్నాను బ్యూటీ బ్లెండర్ తోటే. సో మీకు ఆయిలీ స్కిన్ ఉంటే ఫేస్ మొత్తం అప్లై చేయండి అలాగా, లేకపోతే జస్ట్ ఐస్ దగ్గర మూతి చుట్టూగా సెట్ చేస్తే సరిపోతుంది. తర్వాత నేను కాంటోర్ చేస్తున్నాను గైస్ నా ఫేస్ని. ఫస్ట్ చేసిన కాంటోర్ అంతా కనపడట్లేదు అని చెప్పి నేను మళ్ళీ కాంటోర్ షేడ్ని తీసుకుని నా ఫోర్ హెడ్ని, చీక్ బోన్స్ని, జా లైన్ని అండ్ దెన్ నా నోస్ని, సో ఇవన్నీ కాంటోర్ చేస్తున్నాను. మీ ఫేస్ ఆల్రెడీ స్నాచ్గా ఉంటే చేయాల్సిన అవసరం లేదు, బట్ నా ఫేస్ మీకు అనిపిస్తుంది కదా, సో అందుకని చెప్పి నేను కాంటోర్ చేస్తున్నాను అనమాట. సో తర్వాత ఏంటంటే బ్లష్, ఇది బ్లూ హెవెన్ది బ్లష్ గైస్. సీరియస్గా చాలా బాగుంది. అది కోరల్ షేడ్ది చాలా లైట్గా అప్లై చేస్తున్నాను, ఎందుకంటే కీర్తి ఫేస్ కొంచెం ఫ్లష్డ్ లుక్ ఉంది, కొంచెం మరీ ఓవర్గా లేదు కానీ కొంచెం ఉంది, అందుకని చెప్పి. అండ్ ఫైనల్గా ఏంటంటే నేను హైలైటర్ని అప్లై చేస్తున్నాను గైస్, లిక్విడ్ హైలైటర్. ఇది స్విస్ బ్యూటీదే, ఇందాక ఫౌండేషన్లో మిక్స్ చేశాను కదా అదే. సో నోస్ దగ్గర అండ్ చీక్ బోన్స్ దగ్గర. సో మీరు స్కిప్ చేయొచ్చు, ఎందుకంటే ముందు మనం ఆల్రెడీ మిక్స్ చేసి అప్లై చేసాం కదా, కాకపోతే నేను పౌడర్ అప్లై చేసేసరికి కొంచెం మ్యాట్ లాగా అయిపోయింది. సో మళ్ళీ నాకు కొంచెం లుక్ రావాలి, గ్లోయింగ్ గ్లాసీ స్కిన్ రావాలి అని చెప్పి నేను మళ్ళీ కొంచెం తీసుకుని మీరు ఇక్కడ చూస్తున్నట్టు చాలా లైట్గా బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఐ మేకప్ లుక్ వచ్చేసరికి ఏంటంటే ఇది మీరు చూసారు కదా షేడ్, నా షేడ్ కన్నా ఒక 2 షేడ్స్ డార్కర్ ఏమో. సో అది నేను తీసుకుని నా క్రీజ్ లైన్ మీద అవుటర్ వి దగ్గర అప్లై చేస్తున్నాను గైస్. సో అప్లై చేసిన తర్వాత మీకు ఇలా చేస్తే ఏంటంటే డెప్త్ వస్తుంది అనమాట ఐస్కి. సో కీర్తి ఐ లుక్ చాలా న్యాచురల్ ఉంది, సో అందుకని నేను కూడా చాలా వరకు న్యాచురల్ పెడుతున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే నేను ఇది స్విస్ బ్యూటీ ఫాయిల్ ఐ షాడో గైస్. ఓ మై గాడ్, ఏమన్నా ఉన్నాయి అసలు ఈ ఐ షాడోస్, అవి లూజ్ పిగ్మెంట్స్ అవి. సో రోజ్ గోల్డ్ షేడ్ తీసుకుని నేను అప్లై చేస్తున్నాను నా శారీకి. పర్ఫెక్ట్ మ్యాచ్, అది మంచి పింక్ షేడ్, అది చాలా బాగుంది. మీరు చూసినట్టు చాలా న్యాచురల్ ఫినిష్ ఇచ్చింది. సో తర్వాత ఏంటంటే నేను కాజల్ అప్లై చేస్తున్నాను, జస్ట్ మన కీర్తి ఎలా అప్లై చేస్తున్నాను నేను కూడా అలాగే అప్లై చేస్తున్నాను. ఆ పైన చాలా సన్న వింగ్ లైన్ డ్రా చేసి కింద లోయర్ ల్యాష్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే నేను 1/4 వరకు అప్లై చేస్తున్నాను. సో నేను స్మజ్ ఏం చేయట్లేదు కదా, అలాగే వదిలేస్తున్నాను, ఎందుకంటే నా కళ్ళలోంచి నీళ్ళు వచ్చి తర్వాత ఎలాగో అది స్మజ్ అయిపోతుంది అందుకని చెప్పి. సో తర్వాత మాస్ మస్కారా, అసలు మీకు మస్కారా పిచ్చి ఉంటే ఈ మాస్ మస్కారా అనుకోనండి గర్ల్స్, ఏమన్నా ఉందా? నేను ఇన్స్టాలో రీల్స్లో అది హైప్ చూసి ఏంటబ్బా ఇలా పొగిడేస్తున్నారు అనుకున్నాను, కానీ పాప అసలు ఏమన్నా ఉందా గైస్. అప్లై చేయడం కొంచెం కష్టమవుతుంది, కానీ చాలా అంటే చాలా బాగుంది. ఫైనల్గా లిప్స్టిక్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే నేను డార్క్ పింక్ లిప్ షేడ్ వేస్తున్నాను, జస్ట్ లైక్ కీర్తి. అగైన్ ఇది ఏంటంటే నైకా అది కంపెనీది గైస్, ఇది డెమీ మ్యాట్ లిప్స్టిక్స్ ఉన్నాయి కదా, సో అది. సో ఇదే గైస్ ఫైనల్లో చాలా బాగుంది. మీకు టెంపుల్స్కి అది వెళ్ళడానికి చాలా బాగుంటుంది మేకప్ లుక్ అనేది. అండ్ ఇండియన్ వాటికి మాత్రం చాలా బాగుంటుంది, వెస్ట్రన్ వాటికి మాత్రం వెళ్ళకండి, బాగోదు, అంతా సెట్ అవ్వదు. సో ఇస్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ హెయిర్ స్టైల్ అదంతా. సో నేను మిమ్మల్ని మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. టిల్ దెన్ టేక్ కేర్, బై సన్‌షైన్స్.